వంటంలోని శ్రీ బ్రవరామ మల్లేశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ఈవో నటరాజన్ షణ్ముగం తెలిపారు. గురువారం మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ ప్రాంగణంలో ఈవో నటరాజన్ షణ్ముగం, ప్రధాన అర్చకులు రాజకొండ కావ్య శర్మ, మురళీనం ముద్రి, రాఘవేంద్ర శర్మ ఆవిష్కరించారు. అనంతరం ఈవో నటరాజన్ షణ్ముగం, ప్రధాన అర్చకులు రాజకొండ నాగరాజ్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం నాడు వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా వారికి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. చిన్నారులకు పాలు, బిస్కెట్లు, యాత్రికులకు మంచినీరు ఏర్పాటు చేశామన్నారు. స్వామి అమ్మవార్లను వధువరులుగా అలంకరించామని 13న బలిహారణ, 14వ తేదీ రావణ బ్రహ్మవాహనంపై గ్రామోత్సవం ఉంటుందన్నారు. 15వ తేదీ శివరాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిపిస్తామని తెలిపారు. శ్రీ గంగా బ్రవరంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. 16వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఏకకాలంలో ఒకే రథంపై శ్రీ దుర్గా మల్లేశ్వర వారు, శ్రీ బ్రవరమ్మ మల్లేస్వామి, వసంత మల్లికార్జున స్వామి వార్ల రథోత్సవం కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ నేతృత్వంలో జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు. 19, 20 తేదీలలో జరిగే స్వామివారి పౌలింప సేవలో ఈ ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రెస్టేల్ ఆఫీసర్ నాగరాజు, అర్చకులు కొత్తపల్లి సాయికృష్ణ శర్మ, దేవస్థానం సిబ్బంది అప్పారావు, సోమనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వంటం ప్రాంతంలో వెంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాత శివాలయం నందు శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి ఏర్పాట్లన్నీ చేసి ఉన్నాము. అలాగే భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కూడా మా డిపార్ట్మెంట్ తరఫున చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా శానిటేషన్ విషయంలోనూ, క్యూ లైన్ విషయంలోనూ, ప్రసాదం విషయంలోనూ, మంచి డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్ని విషయంలోనూ శ్రద్ధ తీసుకుని చేయడం జరుగుతున్నది. భక్తులు కూడా స్వామివారి దర్శనానికి ఇచ్చేటప్పుడు క్యూ లైన్లో పాటించి రావాల్సిందిగా కోరుచున్నాము. మీరు ప్రశాంతంగా క్యూ లైన్లో వచ్చి అవసరమైన 20 రూపాయల టికెట్ ఉంది, 200 రూపాయల టికెట్ ఉంది, అన్ని టికెట్లు కూడా ఉన్నాయి. ఆ టికెట్లు తీసుకుని మీరు ప్రశాంతంగా క్యూ లైన్లో వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని కోరుకున్నాం. అలాగే 14వ తారీఖు రాత్రి తెల్లారితే 15వ తారీఖు 2 గంటల నుంచి స్వామివారికి అభిషేకం జరుగుతుంది. అలాగే 15వ తారీఖు రాత్రి 11 గంటలకి లింగోత్పకాల అభిషేకం జరుగుతుంది. అక్కడి నుంచి లింగోత్పకాలం మరియు అదే సమయంలో సమయంలో స్వామివారికి, అమ్మవార్లకి కన్యకా పరమేశ్వరి సత్రం వారి తరపున అమ్మవారికి, స్వామివారికి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. దాని తర్వాత ఉదయం 16వ తారీఖు ఉదయం పూర్ణవతి కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకి కన్యకా పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో దుర్గా మల్లేశ్వర స్వామివారు, అలాగే వసంత మల్లికార్జున స్వామివారు, అలాగే బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారు, ముగ్గురు దేవతామూర్తులు కూడా ఇక్కడ పైనుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి పూజలు అన్ని గావించుకొని తర్వాత అక్కడి నుంచి ఊరేగింపుగా రథం సెంటర్లో ఉన్న రథంలో రథోత్సవం, గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అందులో కూడా ఎక్కువ శాతం భక్తులు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారి సహకారంతో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి, అమ్మవారిని ప్రభుకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను. అలాగే కళ్యాణ మహోత్సవంలో తప్పకుండా రండి, వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోండి. అలాగే రథోత్సవంలో కూడా వచ్చి పాల్గొనండి. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు మీకు చేస్తున్నాం. అలాగే చిన్నపిల్లలకి క్యూ లైన్లో ఉన్న చిన్నపిల్లలకి బిస్కెట్లు కానివ్వండి, అలాగే పాలు కానివ్వండి, తర్వాత నడకదారి క్యూ లైన్లు కూడా కింద కూడా ఈసారి మ్యాట్ వేస్తున్నాం, షామ్యాలు ఏర్పాటు చేస్తున్నాం, తాగునీరు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా శానిటైజేషన్లో అతి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. పైగా ఇటు ఎదురుకుండా గుమ్మం నుంచి రాకుండా పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేసాం. అలాగే మేము సెక్యూరిటీ వాళ్ళని కూడా అరేంజ్ చేసాం. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ డెప్యూట్ చేయ విధంగా వారిని కోరి ఉన్నాం. అలాగే ఇప్పుడు 11:30కి మనం బెస్ట్ ఎంఆర్ఓ గారు వివిధ డిపార్ట్మెంట్, పోలీస్ వాళ్ళతో, మెడికల్ వాళ్ళతో, ఫైర్ వాళ్ళతో, మున్సిపల్ వాళ్ళతో
తర్వాత పంచాయతీ వాళ్ళతో ఎవరైతే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ శివరాత్రి మహోత్సవం ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారి అందరితో కూడా ఇప్పుడు 11:30కి మా దేవస్థానం కార్యాలయంలో మీటింగ్ కూడా ఏర్పాటు చేసాం. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని జరగడానికి నిర్ణయించుకున్నాం. అలాగే మీ భక్తులు కూడా మాకు సహకరించండి, దేవస్థానానికి రండి, స్వామివారికి అభిషేకంలో పాల్గొనండి, కళ్యాణ కార్యక్రమంలో కూడా పాల్గొని స్వామి పాత్రలు కలండి. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ యొక్క ఛానల్లోనూ మీ యొక్క పత్రికలోనూ ముద్రించి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం విజయవాడ. ఈ యొక్క మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదిన మహోత్సవ సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు 12/2/2026 నుంచి 20/2/2026 శుక్రవారం వరకు కూడా మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. అట్లాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలోనే అత్యంత పురాతనమైనటువంటి పాండవ గురుదైన శ్రీ ధర్మరాజు వారితో ప్రతిష్ట కావించినటువంటి ఒక మల్లేశ్వర స్వామి వారికి లింగోద్భవ కాల సమయం నందు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అట్లాగే శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారు మరియు శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 14వ తారీఖు రాత్రి అనగా 15వ తారీఖు తెల్లవారుజామున 2:30 నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమవుతాయి. అలాగే 16వ తారీఖు పూర్ణాహుతి, 16వ తారీఖు సాయంత్రం విజయవాడలో అత్యంత విశేషమైనటువంటి రథోత్సవ కార్యక్రమం. ఏకకాలంలో ఒకే రథంపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు, అట్లాగే వసంత మల్లికార్జున స్వామి వారు, శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి శ్రీ కన్యకాపరమేశ్వర అన్నసత్రం కమిటీ వారిచే, అట్లాగే దేవస్థానం యొక్క సిబ్బంది ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతున్నది. కావున ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, అట్లాగే జాతకరీత్యా దోషాలున్న ఈ యొక్క శివరాత్రి పర్వదినం చాలా విశేషమైనది. కావున అందరూ కూడా ఆ సమయంలో స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకుని స్వామివారిని అభిషేకం చేసి యొక్క మహాశివరాత్రి కళ్యాణోత్సవాల్లో పాల్గొని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. నా పేరు రాచకొండ నాగరాజ్ శర్మ, శివాలయ అర్చకులు. Like, subscribe and press the bell icon for new updates.